అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు మేము 3 days ట్రిప్ బయలుదేరుతున్నామండి. ఎక్కడికి ప్లేస్ అనేది మీకు వెళ్తూ చూపిస్తానండి. పదండి బయలుదేరదాం. ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇంకా మా ట్రైన్ రావడానికి 1 hour టైం ఉందంట. మేము ట్రైన్ జర్నీ చేయక చాలా రోజులు అవుతుంది. ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో ఏంటో ఎక్స్పీరియన్స్ చేయాలని మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందండి. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో ఏంటో. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ జరుగుతుందండి. ఇది అంతా కంప్లీట్ అవ్వడానికి 1 year or 2 years, ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలీదు. ఆఫ్టర్ ఎలా ఉంటుందో ఏంటో స్టేషన్ మనం చూడాలి. గుడ్ మార్నింగ్ అండి. ఆఫ్టర్ 12 hours జర్నీ మేము అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతున్నాము. జర్నీ చాలా బాగుందండి ట్రైన్ జర్నీ. కాకపోతే ట్రైన్ 2 hours లేట్ రావడం వల్ల మేము నైట్ 10 తర్వాత ట్రైన్లోకి వచ్చాము. డిన్నర్ చేసి పడుకున్నాము. మీకేం నైట్ జర్నీ ఏం చూపించలేకపోయానండి. ఇప్పుడు మేము అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాము. అదేంటో నేను వెళ్ళాక చూపిస్తాను. జర్నీ చాలా బాగా అనిపిస్తుందండి. చాలా ఇయర్స్ తర్వాత మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాము. జర్నీ మాత్రం ఎంజాయ్ చేసాము. మా పిల్లలు అప్పుడు చిన్నోళ్ళు ఉండే, ఇప్పుడు మా పిల్లలందరూ పెద్దగా అయిపోయారు. మొత్తం 9 members అండి. మేము ట్రిప్లో 9 members వచ్చాము. మీకు మా ఫ్యామిలీ అంతా కూడా పరిచయం చేస్తాను. మేము ఇప్పుడు స్టేషన్కి రీచ్ అయిపోయామండి. ట్రైన్ దిగేసాము ఇక్కడికి. ఇప్పుడు మేము దిగిన ప్లేస్ నాగర్సోల్ అండి. ఇప్పుడు నాగర్సోల్ నుంచి ఇంకొక వెహికల్ మాట్లాడుకొని మేము షిరిడీకి రీచ్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ నాగర్సోల్లో స్టేషన్ దగ్గర చూడండి చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ట్రైన్ దిగడం ఆలస్యం లేదు. ఒక్కొక్కరు వచ్చి రండి రండి అని ఇంత ప్రైస్ చెప్తూ మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటారు. మనం కరెక్ట్ ప్రైస్ ఏంటో కనుక్కొని అప్పుడు వెహికల్ మనం మాట్లాడుకొని బయలుదేరాలండి. డబ్బులు చెప్తారు, మనం చూడాలి రేట్ ఎంత ఉందో కన్ఫర్మ్ చేసుకున్నాక మనం స్టార్ట్ అవ్వాలి. చూడండి వెహికల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎక్కువ హోమ్నీ వ్యాన్సే కనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం. మేము ఒక వెహికల్ మాట్లాడుకున్నాము. మేము 9 members కదా, మేము కూడా వెహికల్ మాట్లాడుకున్నాం. ఇప్పుడే షిరిడీకి చేరుకున్నామండి. షిరిడీకి రీచ్ అయిన తర్వాత మేము ఇక్కడ సాయి ఆశ్రమం భక్త నివాస్లో రూమ్స్ బుక్ చేసుకున్నామండి. ఈ రూమ్స్ మేము 1 month బిఫోరే బుక్ చేసుకున్నామండి. 2 rooms మేము చేసుకున్నాం. ఇందులో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయని కనుక్కొని మేము ఈసారి చేసుకున్నాం. మేము ప్రీవియస్ ఎప్పుడైనా ఇంతకుముందుకైతే టూరిజం బస్సులోనే షిరిడీకి వచ్చాము. ఫస్ట్ టైం ఇప్పుడే మొట్టమొదటిసారిగా ట్రైన్లో వచ్చామండి. బస్సులో వస్తే ఏంటంటే మనకు బస్సు ప్లస్ అకామిడేషన్, హోటల్ ఫెసిలిటీ అన్నీ వాళ్ళే ఉంటాయి. కానీ మన ట్రైన్లో వస్తే ఇవన్నీ మనం పర్సనల్గా వెతుక్కోవాల్సి వస్తుంది. అది డిఫరెన్స్ అనమాట. మనకు బస్సులో అయితే ఏ టెన్షన్ ఉండదు. వాడే దించేస్తాడు, అకామిడేషన్ రూమ్స్ ఇచ్చేస్తాడు, ఫుడ్ ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు. ఇక్కడ మనం అన్నీ చూసుకోవాలి. అందుకనే 1 month బిఫోరే మేము అన్నీ బుక్ చేసుకున్నాము. రండి చూద్దాం రూమ్స్. రూమ్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి. అయితే మేము ప్రీవియస్ చెప్పాను కదా, ఇంతకుముందుకు వచ్చిన ప్రైవేట్ రూమ్స్కే వెళ్ళే వాళ్ళం. అసలు అక్కడ బడ్జెట్ కూడా ఎక్కువ అయ్యేది. మాకంటే ఇది ఐడియా లేదు, అప్పుడు తెలియదు ఇట్లా ట్రస్ట్కి సంబంధించిన ఈ రూమ్స్ ఉంటాయని ఐడియా లేకపోతే అట్లనే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈసారి మాకు అన్ని డీటెయిల్స్ కనుక్కొని వచ్చినాం. బాగున్నాయి. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి రూమ్స్వి. ఏసీ, నాన్ ఏసీ మనకు రీజనబుల్లో ఉన్నాయి అన్ని రూమ్స్. మీరు కూడా ఎవరైనా షిరిడీకి వస్తే తప్పకుండా ట్రస్ట్కి సంబంధించిన రూమ్సే బుక్ చేసుకొని రండి. 1 month బిఫోరే బుక్ చేసుకొని రండి. ఎంటర్ అవుతున్నాం రూమ్స్లోకి. మళ్ళీ నీట్గా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందంట ఇక్కడ. ఇంకా ప్రైవేట్తో కంపేర్ చేస్తే ఈ ట్రస్ట్ రూమ్సే నీట్గా ఉంటాయనే టాక్ ఉంది బయట. అందుకే చూద్దామని ఫస్ట్ టైం వచ్చినాం. చూద్దాం రూమ్స్ లోపలికి ఎలా ఉంటాయో చూద్దాం. లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాం. మాకు 3rd floorలో రూమ్ వచ్చిందండి. 2 rooms బుక్ చేసుకున్నాము. ఇక మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకులు సన్నీ, చంటి
ఇక్కడ ఇచ్చండి. బాగున్నాయి రూమ్స్ నీట్గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా ఉంటాయని. మన రూమ్ ఎక్కడ? చాలా బాగున్నాయండి. మీరు కంపల్సరీ ఇక్కడికే రండి, ఇక్కడే బుక్ చేసుకోనండి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఆన్లైన్లో చేసుకుంటే ఇక్కడ వెయిటింగ్ ఏం టైం పట్టదు. మనం ప్రూఫ్స్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసేసుకొని మనకు రూమ్ అలాట్ చేసేస్తారు. ప్రొసీజర్ కూడా తొందరగానే అయిపోయింది. అన్ని ఒరిజినల్స్ తీసుకొచ్చుకోండి, ఆధార్ కార్డ్, పాన్ కార్డు, అలాగే ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా అన్నీ తెచ్చుకోండి. ఎందరు మెంబర్స్ వస్తారో అందరివి ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి, జిరాక్స్ కాపీ కూడా ఉండాలి. మేము దర్శనం కూడా బుక్ చేసుకున్నాం ఆన్లైన్లోనే. మాకు ఈరోజు 2 o'clock దర్శనం ఉంది, కానీ టైం ఏమో చాలా లేట్ అయింది. చూడాలి మరి దర్శనం ఎట్లా సెట్ అవుద్దా లేదా. మరి ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం మేము. ఈచ్ పర్సన్ 200 రూపీస్ దర్శనము, 1800 రూపీస్ అయింది మాకు 9 members కాబట్టి. ప్రీవియస్ సిడీకి వస్తే అప్పుడు ఏమైనా మనకు తెలుగు వాళ్ళు తక్కువ కనిపించేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు మాత్రం 99% తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అక్కడ వెతుక్కోవాల్సి వచ్చేది, అప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారని వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు 99% మన వాళ్ళే ఉన్నారు అంత. ఇక్కడ రూమ్లోకి వచ్చేసాం. బాబా ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నా బాబా దర్శనం కోసం. ఈ రోజు అయింది నాకు బాబా దర్శనం చేసుకునే అదృష్టాన్ని ఆ బాబా నాకు ఈరోజు ఇచ్చిండు. ఇక దర్శన భాగ్యం ఎన్నింటికి అవుతుందో చూడాలి. అది కూడా బాబా బ్లెస్సింగ్సే, ఇంకా మన చేతిలో ఏం లేదు. ఆయన ఎప్పుడు దర్శనాన్ని పిలుచుకుంటే అప్పుడు వెళ్ళాలి. మేము చేసుకుంది 2 o'clock, కానీ 2కి అవుద్దా 4కి అవుద్దా కూడా ఇంకా బిఫోరే అవుద్దా అసలు ఏం ఐడియా లేదు, చూడాలి. ఓకే, మళ్ళీ ఇక మేము ఫ్రెష్ అప్ అవ్వాలి. వచ్చేసినాం రూమ్లోకి. బాగుంది. 2 bathrooms వచ్చాయి, బాగుంది. వాష్ ఏరియా సపరేట్ ఇచ్చి వెస్ట్రన్ టాయిలెట్, వాష్ బేషన్ బాగుంది. రూమ్ బాగుంది. ఓకే, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. అవుట్ సైడ్ లొకేషన్ చూడండి, విండోస్. దీనికి కొన్ని రూమ్స్కి బాల్కనీ కూడా వస్తుందంట, కానీ మాకు బాల్కనీ రాలేదు. కింద కూడా నేచర్ సూపర్, చాలా బాగుంది. కింద మనం రిలాక్స్ అవ్వచ్చు. కిందికి వెళ్ళి కూడా చాలా చెట్లు ఉన్నాయి, వాటి కింద కూర్చొని హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మనం జర్నీ చేసిన టైర్డ్నెస్ అంతా హాయిగా కింద రిలాక్స్ అయ్యేలాగుంది. కింద నేచర్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు మేము రూమ్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మేము ఇక వెంటనే ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అవ్వాలి. 1 hour టైం ఉంది మాకు. 1 hourలో ఫ్రెష్ అప్ అయ్యి మేము 1:30 కల్లా రిపోర్టింగ్ ఉండాలి అక్కడ దర్శనానికి. 1:30కి వెళ్తేనే మాకు 2 o'clock దర్శనం అయింది. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఇప్పుడు ఇక గుడి బాబా దర్శనానికి బయలుదేరుతున్నామండి. ఇప్పుడు దర్శనం ఇక్కడ ఏంటంటే ఈ ట్రస్ట్ నుంచి మనకు గుడికి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి ఇక్కడ నుంచి గుడి దగ్గర డ్రాప్ చేస్తారు, మళ్ళీ గుడి నుంచి మళ్ళీ మన ఆశ్రమానికి ఇక్కడికి కూడా మనల్ని డ్రాప్ చేస్తారనమాట. పికప్ డ్రాపింగ్ ఉందనమాట. ఇప్పుడు మేము కిందికి వెళ్ళి బస్సు రెడీగా ఉంటే ఒకవేళ బస్ ఎక్కాలి, లేదంటే మళ్ళీ ఏదైనా మేము ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకోవాలి. చూడండి, ఎందుకంటే మా దర్శనం ఇప్పుడు 2 o'clock ఉంది కాబట్టి ఇక్కడ లేట్ అయ్యేది ఏమైనా అనిపిస్తే కనుక మేము ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళిపోతాం. కిందికి వెళ్తే తెలుస్తుంది. పదండి, అందరం బాబా దర్శనం చేసుకుందాం. పదండి, అందరికీ బాబా బ్లెస్సింగ్స్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. పదండి. ఇక్కడేనండి బస్ కోసం వెయిట్ చేయాలి. మనం వెయిటింగ్ చేయడానికి ఇట్లా చైర్స్ కూడా అవైలబుల్ చేసినారు. మనం వచ్చే వరకు ఇలా కూర్చొని ఉండొచ్చు, బస్సు రాగానే వెళ్ళొచ్చు. ఎవ్రీ బస్సు 10 minutesకి ఒకసారి వస్తుందంట. మనకి ఎక్కువ టైం వేస్ట్ కూడా ఏమి అవ్వదు, వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. అది ఫిల్ అవ్వగానే మళ్ళీ తీసుకెళ్తుంటారు. గుడి దగ్గర డ్రాప్ చేస్తారు, మళ్ళీ గుడి నుంచి మళ్ళీ మనకి ఇక్కడ ట్రస్ట్ దగ్గర డ్రాప్ చేస్తుంటారు. ఇప్పుడే బాబా దర్శనం అంగరంగ వైభవం కన్నుల పండుగ జరిగిందండి. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చినాం. అయితే ఇక్కడ అన్నప్రసాద ఆలయం ఉందండి. అయితే దర్శనం అవ్వగానే అక్కడనే టికెట్స్ ఇస్తున్నారు. అన్నప్రసాదం టికెట్లు కూడా అక్కడే ఇస్తున్నారు. మేము అందరం ఒక్కొక్క తల ఒక టికెట్ తీసుకొని వచ్చినాం. ఇది అన్నప్రసాద ఆలయం, చూపిస్తాను రండి.
దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నప్రసాదాలయానికి వస్తున్నారు. చూడండి రష్ ఎలా ఉన్నారు. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి అన్నప్రసాదానికి వస్తున్నారు. మేము ఎవ్రీ ఇయర్ షిరిడి వస్తే కంపల్సరీ ఒక్కసారైనా అన్నప్రసాదం ఇక్కడ తీసుకుంటామండి. తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడి వరకు రాలేము కాబట్టి ఫస్ట్ దర్శనం కాగానే ఇక్కడ అన్నప్రసాదం తీసుకున్నాక మళ్ళీ బయటికి వెళ్ళినాక తర్వాత హోటల్స్లో తింటాం. ఇప్పుడైతే ఒక రోజైతే ఇక్కడే తింటాం. షిరిడీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. మెయిన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది అంటే మన వాళ్ళైతే తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అన్నప్రసాద ఆలయానికి వచ్చేసామండి. టేబుల్స్ అన్ని రెడీగా ఉన్నాయి, భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు వడ్డీయడానికి వస్తున్నారు. చాలా బాగుంటుంది ఇక్కడ భోజనం. మేము ఇంతకుముందు కూడా తిన్నాం. ఇక్కడ దర్శనం కానీ తప్పకుండా భోజనం చేస్తాం ఇక్కడ మేము.